పరమేశ్వరి గుళ్ళు చోట పక్కన సిరికోట దగ్గర వారి ఎక్కి ఉన్న చూడడానికి ఒక దొడ్డు తరిపోయింది వారి ఈ 12 ఆవిడ దూరం ఉంటది పోయి నాడు అగ్గి తీసుకొచ్చుకొని పాలు విండుకొని జున్ను కాల్చుకోవాలి రుచబెక్కి అగ్గి దాడు చూసినా నువ్వు అవి తీసుకురారా అన్నా అగ్గి అవి తీసుకొస్తావా నేను చూసి వచ్చిన నువ్వు చూస్తే 12 దూరం అగ్గి వేరు ఉన్నాను మరి నువ్వు ఎట్లా సెట్ ఎక్కి చూసినావు నేను పోయి తీసుకొస్తుంటే నేను ముందేనా అంకర్తో మరి కాళ్ళు మొగాలు ముంగడికి మొచ్చదు వెనుకకు నేను గంటకు గదం నడిచేది అప్లం గురానికి గంటకి అప్రం నేను నడుచుడు నా కాళ్ళు చూసి నా అవతారం చూసన్నా నీకు ఎత్తా బుద్ధి పొమ్మని అన్నావు అది కాదు నేను పోవాలంటే పోయాలంటే ఇప్పుడు ఇలా ఓను ప్రేమ రాను నేను ఏళ్ళు కడితే నేను పోవాలంటే పోయి అగ్వేరీస్ కదా మరి ముంగన్ మందరు మరయ్యా మందరు అయ్యయ్యా నడి మంద లోపల ఆనాడు శంకరుడు కూడా నీకే పెత్తనం ఇచ్చిండు నన్ను మంద లోపలనే ఉండమన్నాడు మందలు కాపాడమన్నాడు మమ్మల్ని కాపాడమన్నాడు అరే వారి వెనక మందరేకు ముంగడి మందని మల్పకు అట్రాడి మంద లోపల సాదురు చకరారా అన్న భయ్యన్నని చెప్పి అడిగేలి మల్లయ్య గంధవరాజం చేత బట్టి మల్ల వేయటం వల్ల కొల్లంపు పెట్టుకుంటాం మల్లయ్య రామరా వై రామ 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 అగ్గిదేవుడు మల్లయ్య మల్లయ్య పోతా ఉంటా ఎంత పోతాడమ్మా మరి పోతాడమ్మా ఎక్కడాని కొండలేనా ఎక్కిపోతాడు దేవా ఎక్కడాని కొండలమ్మా ఇవ్వతా ఉన్నాడమ్మా గోవారి కొండలైనా పర్వతాలురా మెండైన భూములమ్మా తల్లదన్న దేవుడమ్మా జమడీల మీద వాళ్ళు ఎక్కడాని కొండలేమే ఎక్కిపోతున్నాడమ్మా ఎక్కడాని కొండలేమో దిగిపోతా ఉన్నాడు ఆవేడ మేడ ఎల్లే 2 మేడ ఎల్లే 3 మెడల్ల పట్టే సంగనాది పరువుల్లా మందు పోతా ఉన్నాడేమో అడుగు తీసి అడుగు పెడితే భూమి దంగా అవడా మెడల్లి నాడా మళ్ళీ ఎత్తవనవరా గొల్లంపు పెట్టుకుంటా మళ్ళీ ఉన్నాడమ్మా దక్షిణాది కాండమ్మా దర్శన మండలమ్మా పంచారి కాలకోట పరమేశ్వరి గుళ్ళు దారికోక చోట బొక్కలాది సిరికోట పేటకమ్మ మలయార వచ్చినాడా మాలకిందికి వచ్చినాడా రామరాజు మల్లారెడ్డి మాలకిందికి వచ్చిన మల్లయ్య రాక్షసుల పక్కన రాక్షసుల కింద ఆస్తులుగా బాగి చూడు నాయన్నా ఏమిరా ఊరు కొత్త నేను పల్లె కొత్త నేను ఏడంత్రాల మాల మీద రాక్షసి బిడ్డ రత్నం ఇవాళ ఏనాడు కావాలన్నదో మల్లయ్య ఒక్కలా సిరికోట కిందకి వచ్చిన మల్లయ్య శంకరు మరి మాంకాలి బీరప్ప కావాలి మరి 100 రూపాయలు పోవాలవా మల్లయ్య ఏనాడు మాల కిందకి వచ్చి మల్లయ్య మాల మీద ఆడి వాళ్ళ ఉన్నది మాల కింద మల్లయ్య ఉండడమ్మా
గొల్లగెరుతుడు తండ్రి అయ్యో మాల మీద ఉన్న పిల్ల గొల్లగెత్తేవో పూలవంతి 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 అమ్మ పిలిచిన పలకవమ్మ గొల్లగెత్తేవో పూలవంతి పిలిచిన పలకవమ్మ గొల్లగెత్తేవో పూలవంతి పిలిచిన పలకరాలే గొల్లగెత్తేవో పూలవంతి పిలిచిన పలకరాలే గొల్లగెత్తేవో పూలవంతి అయ్యో మలకింద ఉన్నవాడా గొల్లపోయిడావో మలపోయిడా మలకింద ఉన్నవాడా గొల్లపోయిడావో మలపోయిడా అయ్యా ఎవరో గొల్లపోయిడావో మలపోయిడా ఎవరో గొల్లపోయిడావో మలపోయిడా అయ్యా ఏ ఊరు ఉన్నారయ్యా గొల్లపోయిడావో మలపోయిడా ఉన్నారయ్యా గొల్లపోయిడావో మలపోయిడా అయ్యా ఊరి పేరు చెప్పారాదు గొల్లపోయిడావో మలపోయిడా ఊరు పేరు చెప్పారాదు గొల్లపోయిడావో మలపోయిడా అయ్యా పల్ల పేరు చెప్పారాదు గొల్లపోయిడావో మలపోయిడా పల్ల పేరు చెప్పారాదు గొల్లపోయిడావో మలపోయిడా అయ్యా ఎన్నుకోర కచ్చినావు గొల్లపోయిడావో మలపోయిడా ఎందుకోర కచ్చినావు గొల్లపోయిడావో మలపోయిడా అడవిల మేముండ వాళ్ళము గొల్లగెత్తేవో పూలవంతి అడవిలో ఉండే వాళ్ళము గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి కూర కచ్చినానే గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి కూర కచ్చినానే గొల్లగెత్తేవో పూలవంతి నాకు అగ్గి వేసి సాగరంపే గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి వేసి దొరికినానే గొల్లగెత్తేవో పూలవంతి అయ్యో నేను వెళ్ళిపోతానమ్మా గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి వేసి సాగరంపే గొల్లగెత్తేవో పూలవంతి హరిలోనే ఉండే వాళ్ళు గొల్లపోయిడావో మలపోయిడా అడవిలోనే ఉండే వాళ్ళే గొల్లపోయిడావో మలపోయిడా అగ్గి వేరు ఎందుకయ్యా గొల్లపోయిడావో మలపోయిడా అగ్గి వేరు ఎందుకయ్యా గొల్లపోయిడావో మలపోయిడా అయ్యో నా తోడు చెప్పారాదు గొల్లపోయిడావో మలపోయిడా నా తోడు చెప్పారాదు గొల్లపోయిడావో మలపోయిడా అయ్యో నా తోడు చెప్పారాదు గొల్లపోయిడావో మలపోయిడా అగ్గి తోడు ఏది పాని గొల్లపోయిడావో మలపోయిడా అగ్గి తోడు ఏది పాని గొల్లపోయిడావో మలపోయిడా దుందురువుడు ఊర జొన్ను గొల్లగెత్తేవో పూలవంతి గొల్లగెత్తేవో పూలవంతి దున్ను కాచుకుంటానమ్మా గొల్లగెత్తేవో పూలవంతి గొల్లగెత్తేవో పూలవంతి అయ్యో జున్నంటే తీయరాదే గొల్లగెత్తేవో పూలవంతి గొల్లగెత్తేవో పూలవంతి అయ్యో జున్నంటే పాలు బామ గొల్లగెత్తేవో పూలవంతి బాలబాబా గొల్లగెత్తేవో పూలవంతి పురుగులంటే గొర్రె మంద గొల్లగెత్తేవో పూలవంతి పురుగులంటే గొర్రె వల్ల గొల్లగెత్తేవో పూలవంతి పాలు విండి కోరి బామ గొల్లగెత్తేవో పూలవంతి పాలు ఎండు కోరి బాబా గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి మీద పెట్టుకొని గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి మీద పెట్టుకోని గొల్లగెత్తేవో పూలవంతి జొన్ను కాచుకుంటానమ్మా గొల్లగెత్తేవో పూలవంతి రాసుకుంటావమ్మా గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి వేసి సాగనంపే గొల్లగెత్తేవో పూలవంతి అగ్గి వేసి సాగనంపే గొల్లగెత్తేవో పూలవంతి అయ్యా జున్నంటే ఏమదోయే గొల్లపోయిడావో మలపోయిడా చూడంటే ఏదో గొల్లపోయిడావో మలపోయిడా మా దుందురువుడు ఊరు అంటే గొల్లపోయిడావో మలపోయిడా అంటే గొల్లపోయిడావో మలపోయిడా అయ్య పొరుగులంటే ఏమదోయే గొల్లపోయిడావో మలపోయిడా అంటే ఏమిటో గొల్లపోయిడావో మలపోయిడా అయ్యో మన్నంటే ఏమదోయే గొల్లపోయిడావో మలపోయిడా అంటే ఏమిటో గొల్లపోయిడావో మలపోయిడా అయ్యో చెప్పుతే ఎవరు తమ్ము కాదు గొల్లగెత్తేవో పూలవంతి చెప్పలేవారు తమ్ముగారు గొల్లగెత్తేవో పూలవంతి అది సొప్పుకు తెల్లంగా ఉండు గొల్లగెత్తేవో పూలవంతి సోపుకు తెల్లంగా ఉండు గొల్లగెత్తేవో పూలవంతి తింటే తీయగుండు బావ గొల్లగెత్తేవో పూలవంతి ఉండు బాబా గొల్లగెత్తేవో పూలవంతి అయ్యో వినరాదు నా మాట గొల్లగెత్తేవో పూలవంతి వినరాలు మాట వినలేపేవో పూలవంతి అయ్యో అగ్గి వెయ్యరాదు బామ గొల్లగెత్తేవో పూలవంతి అగ్గయ్యారాలు బామ్మ గొల్లగెత్తేవో పూలవంతి నేను కళ్ళ తోట చూడలేదు గొల్లపోయిడావో మలపోయిడా కళ్ళ తోట చూడలేదు గొల్లపోయిడావో మలపోయిడా నేను కళ్ళ తోట చూడలేదు గొల్లపోయిడావో మలపోయిడా కళ్ళ తోట చూడలేదు గొల్లపోయిడావో మలపోయిడా నేను శివల తోటి నాలేదు గొల్లపోయిడావో మలపోయిడా
తోడి నాలేదు అగ్గి వేసి సాగరంపే గొల్లయింది పూలబంతి బామా నువ్వు అగ్గి వేసి సాగరంపి అంటే అగ్గి తీసుకుపోయి పాలు వండుకొని జున్ను కాల్చుకుంటే లేక మనకు ఆ జున్ను అయినా సూపు తెల్లంగా ఉంటది తింటే తీయగుంటది అగ్గి వేసి సాగరంపమ్మా దేవదేవుని మంద దేవుని వేరే మంద ఈశ్వరుని మంద ఈశ్వరుని మంద పోయమ్మా దేవదేవుని మంద ఇటు పెట్టి రవరాజు మల్లు ఏమి రాబోత ఏడంతర రంగుమాల కాడికి వచ్చిన పోయమ్మా రాజు బిడ్డ రత్నంగి బాల ఏమంట ఉన్నది పోయమ్మా రామ రామ రామన్న రామ 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 రాజులమ్మ రాడా వేరు రామ రామ హరి బాల నంగి దేవి రామ రామ అయ్యా ఏమి అంటా ఉన్నది రామ రామ అమ్మా ఏమి అంటా ఉన్నది రామ రామ అయ్యా రారవరే బాలోడారు రామ రామ రారవరే బాలోడారు రామ రామ అయ్యా గొల్లమల్ల పోయేడారు రామ రామ అయ్యా ఎవరు ఉండే పిల్లగా రామ రామ ఏ పల్లె ఉండే పిల్లగా రామ రామ అయ్యో నాతోటి చెప్పరాదు రామ రామ అయ్యో నాతోటి చెప్పరాదు రామ రామ అయ్యా రంగమాలులో పాలనే రామ రామ నేను అడవల్లి ఉన్న పిల్లగా రామ రామ అయ్యా ఎందుకో రాకంట పిల్లగా రామ రామ అయ్యా నువ్వు ఎలా వచ్చినావు రామ రామ అయ్యో నాతోటి చెప్పరాదు రామ రామ అయ్యో నాతోటి చెప్పరాదు రామ రామ అది అడివాల రత్నవ్వా దేవి రామ రామ అయ్యో ఎటువంటి మాటలు ఎవ్వ రామ రామ అయ్యో మరదడ్డ ఉన్నది రామ అయ్యో మరదడ్డ ఉన్నది రామ రామ బాలుడా అగ్గివేరు అంటున్నావా హలో అగ్గివేరు కావాలంటే అగ్గికి ధర ఉన్నదయ్యా అబ్బా అవు అగ్గికి ధర ఉంది ఎంత నీకెంత కావాలి చెప్పు హలో నువ్వు ఎట్లా ధర ఎంతకు కిలోనా మరి కొలిసేస్తావా చోకెత్తావా కొలిసేస్తాం మేము అగ్గి కొలుస్తారా అవు జోకుతాం జోక్తే ఎట్లా కిలోకెంత కిలోకు 1500 అరే నీకు నింపుతుంది నింపుతా నీకు ఏ నీది నీకే నింపుతా సరే 1500 రూపాయలు కిలోకు కిలోకు 1500 అట్లా ఇస్తావు ఇప్పుడు మొత్తం ఎందుకంటే గ్యాస్ కదా వరాలు ఇద్దామంటే నా తన వరాలు లేవు నువ్వు అగ్గి వేసి అంటే ఓ బాబా బాబా అగ్గి వేసే పోయి పాలు వెండి బామా జున్ను కాచుకొని నీకు 1500 చొప్పున నేను జున్ను తీసుకొస్తా పైసలు ఇద్దామంటే నాకు ఊరు కాగపల్లి కాదు అడవిలో తెల్లారమంటే అడవిలో ఉండేవమ్మా వరాలు మాట్లాడలేవు పైసలు మాట్లాడలేవు బామా పైసలకు బదులు నీకు జల్లు ఇచ్చి పైసలు ఏనాడు అప్పు తీర్పుకుంటా ఈ పైసల బదులు నేను జున్ను తీసుకొస్తా దున్ను తెస్తావా జున్ను తీసుకొస్తా దున్ను ఎన్నడు తెస్తావు ఇయ్యలో పోతున్నా అంటే రేపే తీసుకొస్తా రేపు తెస్తావా అవు అవురా రేపు తెస్తాననుకు నమ్మద్దా నమ్మరాదు రూపం లేదు రేపు అన్నకు రూపం లేదు మనం ఒక కాపాయి దగ్గర ఒక 50,000 తెచ్చుకుంటే ఒక 6 నెలల వాయిదా గానీ ఒక 3 నెలల వాయిదా గానీ ఒక 2 నెలల వాయిదా గానీ పెడతాం ఒక రేపు అని అంటామా అది మనం ఒక 10,000 రూపాయలు దగ్గర తీసుకుంటా అరే శివులు ఇంకా 10,000 ఎవరా అంటే కళ్ళు కన్నా కలిసిన దగ్గర రేపిత్త తీరా చాడలా మాడితే పలాంటి పైసలు ఎవరంటే రేపెత్తి రేపు 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 అని అనుకో రూపం లేదు ఒక వారం పెట్టు ఒక 15 రోజులు పెట్టు అబ్బా
అట్లా నేను పెట్టు అగ్గి సరంది మేము వేయము అది కాదు అది కాదు పో. నువ్వు తీసుకోలేదు నువ్వు కాదు. అయితే మళ్ళా పండుగ వరకు మళ్ళా పెట్టు ఇక్కడ ఆ. ఏదన్నా ఇస్తేనే అవయ్యా నువ్వు తెత్తమంటే నమ్మకం లేదంటున్నా నమ్మకం లేదు కాబట్టి నీ చేతులు ఉన్నది. అగ్గి తీసుకపోతే నువ్వు జున్ను తెస్తామంటే నమ్మకం ఎట్లా నమ్మకం ఎట్లా? నీ ఊరు కాదు, పల్లె కాదు అన్నట్టు పల్లె కాదు కదా నీ చేతులు ఉన్నది ఏంది? చేతుల్లో గండ్రవాయులు ఆ గండ్రవాదం ఇక్కడ కూలబెడుతున్నట్టే నీకు అగ్గేసి తాగనంపుతా. గుల్లవాళ్ళు గొడ్డలు పోగొట్టే మర్యాద లేదమ్మా. అయ్యో ఆడోళ్ళు అగ్గేసి మరి అసలే చింపుడు పంపుడు అలవారు పంపుడు అబ్బా. అమ్మ పెట్టి మనం ఆడోళ్ళు అగ్గేసి మరి అది ఉందా? లేదు వెయ్యం. వేయకుంటే కొద్దిగా తిప్పుడు అప్పుడు ఏం చేయాలి? మేము అట్లే తిప్పుతాం. మల్ల బాయమ్మ బిడ్డ రుబ్బమ్మ గట్టి చెప్తుంది. గట్ల తిప్పుతాం మీరు రుబ్బమ్మ. మరి అగ్గి వేయకపోతే ఉట్టే కాలికి కులుతుంది. కాలు కూలుతాం. కాలి కుళ్ళాక ఒక బూడిదైతే బుక్కుతావాను. బూడిదైతే బుక్కుతాం కూడా సున్నం కొడుకుతాం. మా ఇచ్చా మరి వేసుకుంటాం మా ఇచ్చా రక్తా నేను మందు మంది వస్తుంది. అరే బామా ఇక్కడ కుదబెడితేనే దున్నిస్తా అంటున్నావు. ఒకవేళ వారి కుదబెట్టకపోదామంటే కేస మర్యాద లేదంటున్నది. నేను ఏనాడు దున్ని తీసుకొచ్చిన్నాడు నా కొట్టలేని తీసుకోవద్దని చెప్పి అలా చూడు మళ్ళీ ఏనాడు కంట్రవాయిదా వెంటబడ్డానమ్మా. ఓ బాబా కంట్రవాయిదా నీకిస్తున్నా గీర తీసుకున్నా ఇళ్ళ పోరిపోతున్న వారి మళ్ళీ చిన్నాడు. నీ పేరు విలువాయే. అవునయ్యా నీ పేరేం పేరు? నా పేరేం చేయాలంటే ఇలా నేను చుండు ఇద్దంటే నీకు నమ్మకం లేదు. తిట్టున్న మాట మీద నువ్వు నమ్మకం లేదు. నా పేరెట్ల నిజం చెప్పాలే. మల్లయ్య గిరిపుత్రుడు అంట ఎలాంటి పేరు తప్ప చెప్పిండు. నా పేరు గిరిపుత్రుడు అని చెప్పి ఇక్కడ పేరు చెప్పినాడు. ఆ గండ్రగొడ్డలు ఎక్కడ పెట్టి అగ్గివేరు తీసుకొని మల్లయ్య రామరామయ్య రామ 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 అగ్గివేరు తీసుకొని గృహారి కొండాలు దేవుడు మల్లయ్య ఎకరాని కొండాలు ఎక్కి దిగబట్టే ఎక్కి దిగబట్టే అగ్గివేరి తీసుకొని రారవత్తనమ్మా నా దేవుడు మల్లయ్య కొల్లంపు పెట్టుకుంటా వేయండు కొల్లంపు చూసుకుంటా మల్లయ్య. అయ్యో ఎనక మర్రి మల్లయ్య చేరవత్త ఉన్నా నా చేరవత్తున్నా దేవదేవుని మల్లారా మందరేటికైనా నా మల్లు వద్దడమ్మా. పట్టిది పట్టిది అని రావరమా పట్టిదాని కట్టిదను రావరమా దాని కట్టిదను రావరమా పట్ట మంచం ఎక్కి చూడు రావరమా పట్ట మంచం ఎక్కి చూడు రావరమా పరడ దొంగ పట్టి చూడు రావరమా పరడ దొంగ పట్టి చూడు రావరమా నేను దుష్టపట్టిదాన్ని రావరమా నేను 10 మంది దొక్కదాన్ని రావరమా బక్కది బక్కది అని రావరమా నమ్మని మనసు రావరమా నేను దుష్ట బక్కదాన్ని రావరమా నేను దుష్ట బక్కదాన్ని ఏడుగురు బక్కదాన్ని రావరమా ఏడుగురు బక్కదాన్ని రావరమా కన్నపోయే వాళ్ళ కాడ రావరమా కన్నపోయే వాళ్ళ కాడ రావరమా అరవరు బాలుడానే రావరమా నగల్ల బాలుడానే రావరమా ఎడబడ్డ పోత పోలే రావరమా బాలుని ఎమ్మటానే రావరమా బాలుని ఎమ్మటానే ఆడి బాల వర్తని రావరమా
అవే జాయిలో పల్లి బటన్ పల్లి నువ్వు మీకు బాగా ఏంది ఈ బజార్ ఈ బాగా పని నేను పల్లి బటన్ అమ్ముకుంటూ పోతున్నా మారుతి కాళ్ళకు అవే జాయిలకు సమర్చి మోటార్లకు పల్లి బటన్ పల్లి బట్ట అని సమర్సి మంటలకు మార్తికాలకు పాతింప సామాను కాదా పాదరిప సామాన్ కాదు కొత్త కొత్త మారుతి కాళ్ళకు కొత్త కొత్త సమర్చి మోటార్లకు అబ్బా అవాయ్ జాయిల్ అంటే మిది మోటార్ హెలికాప్టర్ అయితే ఆ హెలికాప్టర్లు లేవు మాత్రం కానీ ఉంటే ఒక మారుతి కారు ఉన్నది ఒక 4 లక్షలు పెట్టి తెచ్చాము దాన్ని నడిపించే డ్రైవర్ అసలైన డ్రైవర్ దొరకక ఆ చెట్టు కింద పెడితే ఊకే కాకులు గద్దలు ఏరుతున్నాయి కొంగలు మొత్తం తెల్ల కావచ్చు కొంగలు వెళ్తే అది అంతా ఖరాబ్ అవుతుంది అది ఒక వారం రోజులే తెచ్చిపెట్టి గసటే ఉంటాం ఎన్ని క్వింటాలు నేను పెడతావు ఎన్ని క్వింటాలా దానికి పెట్టే 5 ఇత్తులు 4 లక్షల కారుకు 5 ఇత్తులు ఎట్లా పెడతావు అయ్యా 4 లక్షల కారు అయితే నాకేం చేసేదయ్యా నేను పెట్టే 5 ఇత్తులు నా కారు ధర దించిన ఎట్లా నీ బటాయిల ధర పెంచిన ఎట్లా అట్లా గతాను ఈ 4 బడాయితో మూడ పెట్టుకొని ఒక ఆపు మూడ పెట్టుకుంటే గడికొక్క తీసుకుంటా ఇక గడికొక్క పెగ్ వేసుకుంటే పెగ్ పోతూనే ఉంటది బర్ర ముక్తూ ఉంటాం నీ మారుతి గారు తీసుకోపోయి ఇక మారుతి గారు అది ఏం తప్పు చేసింది అంటావు ఏం తప్పు చేసింది మారుతి కారు అయితే నాకు దోస్తులు 4 నీకు 4 దోస్తులు 4 దోస్తులు అయితే ఇక నేను కారు కొంటారు అని నేను చెప్పిన మా దోస్తులు అరే అట్లయితే నువ్వు కారు కొంటా అంటే మేము వస్తాం చెప్పి అది 4 ఒక 5 ఇక సొత్తును పోతురి హైదరాబాద్ పోయినాం హైదరాబాద్ రామూరు పోయిరా ఇక్కడ బందే హైదరాబాద్ ఇక షోరూమ్ మంచిగా ఉంటుంది అక్కడ పోయమన్నట్టు అయితే ఇక హైదరాబాద్ పోయి కారు తీసుకున్నాం 4 పోయి కారు తీసుకుంటారు 4 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి కారు తీసుకున్నాం తీసుకొని ఆడికి వెళ్ళి మెల్లగా బైపాస్ ఎక్కుతురి బైపాస్ ఎక్కాం బైపాస్ ఎక్కి ఇక అక్కడ ఆడదాకంటే తూప్రాన్ మెల్ల తూపురాన్ దాకా వచ్చాం తూపురాన్ దాకా వచ్చిన అవరా మెల్లె నడిపిస్తున్నాం ఇక మంచిగా ఎట్లుందనుకుంటా బుచ్చ పెట్టుకుంటా మెల్ల వచ్చి ఆడికి వచ్చాను అవరా 5 లక్షలు కార్య కొన్నావు ఈ ఎండకు దూపడుతుంది మంచిగా ఒక బీర్ దాబా ఉంది దాబాలో కూర్చుందాం దాబాలో కూర్చుంటే ఒక బీర్ తాగుదాం అని చెప్పి ఇమ సోపతోళ్ళండి అయితే పోయినాం దాబాలో కూర్చున్నాము మంచిగా బీర్ పెట్టుకొని తాగుతారు అవునా 5 లక్షల కార్య కొన్నావు 4 లక్షల కార్య కొన్నావు ఒక్కొక్క బీర్ ఏం మొదలవుతుందిరా మంచిగా 2 చెప్పా సార్ 2 చెప్పు అట్లా 2 చెప్పు ఇక చికెన్ ఫ్రై అబ్బా అని చెప్పి అన్ని 4 లక్షలు పెట్టినా ఇందులో 2,000 3,000 10,000 ఖర్చు కానీ దోస్తుల కంటే ఎక్కువనా అని చెప్పి చికెన్ కి అక్కడ ఆర్డర్ ఇస్తే ఇక్కడ బీర్లు తెమ్మంటివి తాగుతుంది ఒక్కడు వేసి 2,000 తాగితే 3,000 ఎక్కలే అబ్బా అబ్బా ఫుల్ అరే అదే కార్ ఎక్కిరు బైపాస్ ఎక్కి లక్ష్మి మీద కాలు పెట్టి అరే లచ్చి కదరా క్లచ్చి క్లచ్ మీద కాలు పెట్టి తొక్కుడు తొక్కితే ఉరుకుడు బైపాస్ పట్టి ఆరుగురు వచ్చిందిరా 6 దగ్గర రాగానే ఇక్కడికి లారేస్తుంది నాకు అప్పుడు ఒకళ్ళు అది కల ఎక్కింది మీదికి మీకు లోడ్ అయింది లోడ్ అయింది ఇక లారేస్తుంది చక్క పోనా లారికి ఎక్క మొత్తం అటు అడిగింది 4 మనుషులు కారు అందు గురించి అప్పటి నుంచి దాన్ని ధర దించేసిన అయితే కారు తప్ప మరి నడిపించే డ్రైవర్ తప్పురా కారు తప్పు కారు కింద తప్పు అవుతుందిరా నడిపించే డ్రైవర్ తప్పురా డ్రైవర్ ఎట్లా పోయినా కానీ కారు బంధు పోవాలి అంతేనా అతనా అయితే ఏందంటున్నావా అంతే ఈ పాలు నన్ను పెళ్ళాలంటే ఆడతలేదు అయ్యా బాగా దొరికిన మీకు తావు ఓ 60 పరి మేమున్న దానికి నువ్వు వచ్చి దొరికిందంటే గిటు బడని నమ్ముకుంటాడా
ఈ బాలుని నన్ను పెళ్ళి ఆడమంటే ఆడతాడు ఏమన్నా నాకు తక్కువ ఉందా ఆయనకి ఏమైనా ఎక్కువ ఉందా నీకేం తక్కువ లేదు వానికేం ఎక్కువ లేదు నాకు కూడా ఏం తక్కువ ఉందని తెలుసుకో అయ్యో రావు రావు రాడి రానా రావురా నిన్న పారానికి బామా రావురా ఇద్దరు బాగా ఉంది అయ్యో పురుగులు ఎట్లా ఉంటాయో మళ్ళీ పెళ్లి చేసుకుంటే పురుగుల కన్నా చూస్తానే అయ్యో బాబా మనసు పడ్డాది రా రావరా రావు రావు రాడి రానా రావరా కరెంట పడి రా బామా రావరా వరండా వనవాసం బామా రావరా దేవుని మంద బామా రామరా దేవుని గొర్రె మంద గడా రావరా అంటు తల్లితే నాది మంద రావరా మారిపోతుందన్నాడే బిడ్డ రావరా ముట్టు తల్లితే నాది మంద రావరా మునిపోతుందన్నాడు ఎవ్వ రావరా అత్తగా గాడి రానా రావరా నిన్ను పెళ్లి చేసుకోవాలంట మామా నాకు కొల్లపూరి పట్నం పూలోనే రామరా పెళ్లి భార్య ఉన్నారమ్మా రామరా పెళ్ళైన మగవాన్ని బామా రామరా పెళ్లి గారి అని శ్రీవి రామరా నాకంటే మంచల్లా చూసి రామరా నాకంటే మంచి చూసి రావరా పెళ్లి చేసుకొని రామరా పెళ్లి చేసుకొని రావరా నాకంటే మంచల్లా చూసి బామా పెళ్లి చేసుకొని అదో మసలకి పెళ్లి కానీ బామా చొట్టగట్టి చోదారవాడే ఏడెళ్ళ సిరి బామా పన్నెండేళ్ళ మాడవదారి ఎవరి బాధ కేగలేక నా ఎంబడ పడుతున్నావమ్మా అయ్యో అడివల్ల మండలకమ్మ రామరాజు వాడిల్లా బామా రామరామ అయ్యో అడివల్ల గురించి రామరామ కొంతమంది మగవాళ్ళు రామరామ మర్రమాయి పోయి బామా రామరామ సీతదేవి గురించి రామరామ సవలగ రావణ బ్రహ్మ రామరామ అంతగాకపోతే బామా రామరామ అయ్యో బరణకు గురించి రామరామ సవలగ మాయల బక్రి రామరామ అంతగాకపోతే బామా రామరామ అయ్యో ద్రౌపది గురించి రామరామ అయ్యో సవలగ సింహ బాలుడు రామరామ అంతగాకపోతే బామా రామరామ సిద్ధరంగి గురించి రామరామ సవలగ సారంగా ద్వారా రామరామ అయ్యో అంతగాకపోతే బామా రామరామ ఒరి అన్నాలకు ఎల్లారు రామరామ అయ్యో ఆకు మంచి గురించి రామరామ అయ్యో సవలగ వల రసమల్లు రామరామ అయ్యో అడివల్ల మాటలకు బామా రామరామ అర్థాలే వేరుంటాయమ్మా రామరామ బామా ఆడి మాట మాట్లాడితే ఆడ గోడ పెట్టినట్టు మొగోడు మాట్లాడితే తుట్ట తడిగట్టినట్టే అది పట్టు పడితే అరగంట పట్టుది మొగోడు పట్టు పడితే 1000 రూపాయలు 1000 గడవ తప్పగా చెప్పులు అరగాలి
అవసరం అడుగుతున్నావా రామ రామ అర్థాలే వేరుంటాయమ్మా రామ రామ అర్థాలే వేరుంటాయమ్మా రామ రామ అర్థాలు మాట అంత గొడవ పెట్టినట్టు రామా కారాలంటే వారిల్లు కాల పెడుతుంది కూరాలంటే వారిల్లు కూర పెడుతుంది నిలవాలంటే వారిల్లు నిలబెడుతుంది తీయాలంటే వారి ప్రాణం తీపిస్తుంది రామా అయ్యో వారి వల్ల మాటలు అర్థాలే వేరుంటాయా ఆడి దాని మాట కొడనిల్లా బేట ఎల్ల ఈ పొద్దున వంగా చూసినే నన్ను కల్లా చూసినే భయపడవడుతునే కరన్న పడి వెళ్ళరా దేవదేవుని అయ్యో దేవుని కర్రే మందాయ్ చిరాని అదే సరే మందాయ్ ఈశ్వరుని అదే సరే మందాయ్ మందకర అయ్యో మందకర బాబాయ్ నగరైన తాడ నగలైన తాడాయ్ నౌదరగా నాకు అన్నము దొరకాలి తుపాలైన తాడాయ్ నీళ్ళు దొరగా అయ్యో నీలో దొరకాలి ఇంతవన్న బామాయ్ బాబాయ్ దేవదేవుని వందకాల బామా అందరూ చూస్తారు చెప్పేస్తా అంటున్నవే మగవారి ఎమ్మనుంటే బామా ఇలా ఉండతా నిందలు ఉడతాయి బామా పచ్చిగడ్డ బామ ఎగరుతుంది అయ్యో నేను చెప్పే మాటలు నేను చెప్పే మాట